హ్యాపీ నవరాత్రి టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం నవరాత్రి స్పెషల్ చేసుకోబోతున్నాము. సో చనా హల్వా పూరి రెడీ చేసుకోవాలంటే మనకి ఫుల్ వీడియో మొత్తం చూస్తేనే మనకి అర్థమవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న చిట్కా కూడా మిస్ చేయకుండా వాచ్ చేయండి, లాస్ట్ వరకు వీడియోని చూడండి. సో ఇది ఒక రోజు ముందు నైట్లో నానబెట్టుకున్న శనగలు అనమాట, బ్లాక్ చనా. సో ఇప్పుడు మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మనము కుక్కర్లోకి తీసేసుకుందాము. కుక్కర్లోకి వేసుకున్న తర్వాత విజిల్కి మంచిగా అన్ని చనలన్నీ మంచిగా వేసేసుకున్న తర్వాత శనగలు అంటే వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ ఎంతవరకు అని అంటే మనకి శనగలు మునిగేంత వరకు వాటర్ పోసేసుకోవాలి. దానికి మనకి రుచికి సరిపడంత సాల్ట్ వేసేసుకొని లిడ్ వేసి క్లోజ్ చేసేయాలన్నమాట. దాని తర్వాత మనం ఒక 5 విజిల్స్ వరకు వెయిట్ చేద్దాము. ఎందుకంటే చన్న కదా, మంచిగా ఉడికితే మంచిగా ఉంటుంది. సో ఏ డైజెషన్ ప్రాబ్లం కానీ ఏది ఉండదు. మంచిగా మెత్తగా ఉడికితే తినడంలో కూడా చాలా మంచిగా కమ్మగా ఉంటుందన్నమాట. సో అయిపోయింది, మంచిగా విజిల్స్ అనేది వచ్చేసింది. సో కొంచెం స్టీమ్ ఏదైతే ఉంటుందో అది తీసేసుకొని మనము లిడ్ అనేది కుక్కర్ లిడ్ అనేది ఓపెన్ చేసేసి శనగలు ఎట్లా ఉడికిందో చూసుకుందాం. సో అది మంచిగా విడివిడిగా ఎంత మంచిగా శనగలు పూల్లాగా అనిపిస్తున్నాయి. ఇలాగ ప్రెస్ చేయగానే మంచిగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా కూడా మంచిగా తినేస్తే అలా కరిగిపోతుంది అన్నమాట. సో ఈ చనాకి మనము ఇంకా కొంచెం ఫ్లేవర్ యాడ్ ఆన్ చేయడానికి ఇంకొన్ని మసాలాలు ఎలాగ వేసుకుని ఫ్రై చేసుకుందామో చూపిస్తాను. సో ఫస్ట్ మనము ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, ఒక 1/2 టీ స్పూన్ అంత కారము, ఇంకా కొంచెం జీరా, ఒక 1/2 టీ స్పూన్ అంత జీరా పౌడర్, ఇంకా ఆమ్చూర్ పౌడర్ అనమాట కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ అంత. ఇంకా ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసుకున్నాం కదా, ఉప్పు అనేది శనగల్లో, ఇంకా జస్ట్ కొద్దిగా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ ఏంటంటే కొంచెం మళ్ళీ ఇంకా మొత్తం ఆ బ్యాటర్ అంతా బైండ్ అయ్యి మంచిగా ఆ శనగలకి పట్టేటట్టు మనము ముందుగానే ఇట్లా మసాలా అనేది రెడీ చేసేసుకున్నాము. కొద్దిగా నేను ముందే కొంచెం దాంట్లో మస్టర్డ్ సీడ్స్ అని వేసేసుకొని ఈ కలుపుకున్న మన ఏదైతే మసాలా ఉందో అవన్నీ కూడా కొద్దిగా ఫ్రై చేసేసుకొని ఇంకా ఈ శనగలు అనేది దాంట్లో వేసుకోవాలన్నమాట. సో మంచిగా ఫ్రై చేసుకోవాలి, కింద మీద మంచి టాస్ చేసేసుకొని మంచిగా ఆమ్చూరు ఫ్లేవర్ ఇవన్నీ కూడా తగులుతుంది. సో ఇప్పుడు ఏంటంటే కొంచెము ఆ ఫ్లేవర్స్ అవన్నీ మనం ఏదేసుకున్నామో అవన్నీ కూడా శనగలకి పట్టాలంటే ఇందాక నేను చూపించాను కదా కొద్దిగా వాటర్, అది ఏ వాటర్ కాదండి, చనా వాటర్ అనమాట. మనం బాయిల్ చేసినప్పుడు కొద్దిగా ఆ వాటర్ అనేది పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఆ చనా ఇప్పుడు ఏదైతే ఉడుకుతుందో కొద్దిగా వాటర్ యాడ్ ఆన్ చేసుకుంటే మనకి అంటే ఎక్కువ గ్రేవీలాగా కాకుండా ఇట్లా కొంచెం దగ్గరికి అయ్యేటట్టు మనము చేసుకోవాలన్నమాట. సో మనం ఒక రెసిపీ అనేది అయిపోయింది, తీసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మనము హల్వా చేసుకుందాము, సూజీ హల్వా. సో ఫస్ట్ మనము ప్యాన్ వేడి అయిపోయిన తర్వాత ఒక 100 గ్రామ్స్ అంత ఘీ తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత దాన్ని మనము ఆ వేడి ప్యాన్లోకి వేసేసుకుందాం అనమాట. సో ఏంటంటే మెల్ట్ అయిపోతుంది. డీప్ ఫ్రిడ్జ్లో అవి పెట్టుకుంటాం కాబట్టి కొంచెము గట్టి పడుతుంది కాబట్టి కొంచెం దాన్ని మెల్ట్ అయ్యేంత వరకు ఇది చేసిన తర్వాత ఇది ఒక 1/2 kg అంతా బొంబాయి రవ్వ, సూజీ రవ్వ. సో ఇది ఏంటంటే మనకి ఉట్టి నేను గీతోనే చేశాను, అంటే కొంతమంది గీ ఇంకా ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటారు, మనకి ఎట్లా ఏది అవైలబుల్గా ఉందో దాన్ని బట్టి అనమాట. సో ఏంటంటే కొంచెం గీ యాడ్ ఆన్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది ఇంకా కొంచెము మెత్తగా మంచిగా నీట్గా వస్తుంది అనమాట ఉట్టి గీతో చేసుకుంటే. సో ఇలాంటివన్నీ కూడా మనము మంచిగా స్వీట్ ఐటమ్స్ ఏదైనా కూడా గీతో చేస్తే చాలా కమ్మగా మంచిగా ఉంటుందన్నమాట. సో మంచిగా దాన్ని ఏంటంటే డ్రై రోస్ట్ మంచిగా బ్రౌన్గా కొంచెము అంటే మాడకుండా కలుపుతూ ఉండాలన్నమాట. సో అది మెల్లగా సిమ్లో పెట్టేసుకొని జాగ్రత్తగా చూస్తూ కలుపుతూ ఉండాలి. కొంచెం హడావుడి చేసామంటే అది మాడిపోతుంది. సో ఏంది నెక్స్ట్ ఇక్కడ నేను షుగర్ మెజర్మెంట్ అనేది మనకి సూజీ ఎంత తీసుకున్నామో అంతే ఏదైనా బౌల్లో మనం మెజర్మెంట్ తీసుకోవచ్చు, అంతే వేసేసుకొని కొద్దిగా ఇలైచీ ఒక 4-5 ఇలైచీలు వేసేసుకొని ఆ వాటర్ కొంచెము అంటే షుగర్ మునిగే కొంచెం పైకి వరకు వాటర్ వేసేసుకోవాలన్నమాట. మళ్ళీ దీంట్లో నేను బాదం పలుకులు మంచిగా వేసేసుకున్నాను, సన్నగా కట్ చేసి. ఎక్కువ క్యాష్నట్స్ ఎట్లా కావాలంటే అట్లా. సో నాకు ఉట్టి బాదం వేసుకున్నా నేను.
ఆ వాటర్ వేడి అయిపోయింది మంచిగా. ఇంకా మనకి సూజీ రవ్వ అనేది కూడా మంచిగా బ్రౌన్గా ఇట్లా ఫ్రై అయిపోయింది అనమాట. సో మంచిగా గీ అనేది అట్లా విడివిడిగా అట్లా పైకి మంచిగా కమ్మగా ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఇట్లా కలుపుతూ ఉంటే ఇట్లా మనకి దగ్గరగా వచ్చేసింది అనమాట. సో మంచి స్వీట్ హౌస్లో మనకి స్వీట్స్ అనేది ఎలా కనిపిస్తుందో అదే ఫ్లేవర్తో అదే మంచిగా ఆ లుక్ ఆ స్వీట్ మళ్ళీ అదే టేస్ట్ ఆ ఫ్రేగ్రెన్స్ ఎక్కడ మిస్ అవ్వలేదన్నమాట. సో అలాగ కొంచెం సేపు అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఏం చేయాలంటే దాని మీద లిడ్ కవర్ చేసేయాలి, మూత అనేది క్లోజ్ చేసి పెట్టేయాలన్నమాట. సో ఆ స్టీమ్లో కూడా ఇంకా మంచిగా ఇట్లా అది ఇంకా ఉడుకుతుందన్నమాట. సో మనం ఇంకో వేరే ప్రొసీజర్ అయ్యేంత వరకు మనము మంచిగా కలిపేసి ఒకసారి దగ్గరికి దాని మీద లిడ్ అనేది కవర్ చేసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఐటమ్ మనకి పూరీలు అనమాట. సో ఇది నూనె అనేది వేడవుతుంది. ఇంకా నేను ముందే గోధుమ పిండి అనేది చెక్కి ఆట తీసుకున్నాను నేను. సో ముందే నేను మిక్స్ చేసి పిండి అనేది కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టేసుకున్నాను. సన్నగా ఇట్లా పూరీలాగా మనము చేసేసుకొని చూసారా ఎంత మంచిగా పొంగుతుందో పూరి. సో ముందే కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పిండిని వదిలేసి నానబెట్టేస్తే మనకి పూరీలు అనేది చక్కగా పొంగుతుంది అనమాట. సో అది నేను ఇంకా దీంట్లో ఏమీ వేయలేదు, సాల్ట్ వేసాను పూరీలోకి అంటే పిండి కలిపేటప్పుడు. ఇంకా అంతే, చూసారా మంచిగా బ్రౌన్గా అయింది. ఏంటంటే పిండి కలిపేటప్పుడు లూజ్ పిండి ఉండకూడదు పూరీలకి. మన చపాతీలకి లూజ్ పిండి అంటే కలిపేటప్పుడు కొంచెం లూజ్గా ఉన్నా పర్వాలే. కాకపోతే పూరీలకి అనేది కలిపేటప్పుడు ఆ బ్యాటర్ అనేది కొంచెము తిక్కుగా ఉండాలన్నమాట. ఎక్కువ సన్నగా ఇట్లా సాగిపోకూడదు. మనము ఇట్లా రోల్ చేస్తుంటే కొంచెం మంచిగా తిక్కుగా మంచిగా ఉండాలన్నమాట. సాఫ్ట్ కూడా ఉండాలి, అది కూడా చూసుకోవాలి కలిపేటప్పుడు. సో అప్పుడు మనకి పూరీలు అనేది మంచిగా పొంగుతుంది అనమాట. ఇట్లా మంచిగా మనకి హోటల్లో ఆర్డర్ ఇచ్చినప్పుడు తీసుకొచ్చి మన ముందు పెడతారు కదా. సో అలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మనము ఇట్లా చిన్న చిన్న చిట్కాలు ఫాలో చేస్తూ ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. అది సో ఇలాగా కొంచెము బ్రౌన్ అంటే మంచిగా క్రిస్పీగా వస్తుంది అనమాట. కొద్దిగా బ్రౌన్గా తీసుకుంటే, వైట్గా అట్లా కొంత తెల్లగా అయ్యేది తీసుకుంటే మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత అది తెల్లగా గట్టిగా అయిపోతుంది అనమాట. ఇది మంచిగా క్రిస్పీగా ఉంటుంది, తినేటప్పుడు కూడా మనకు చాలా మంచిగా ఉంది. సో అలాగా నేను కొన్ని చేసేసుకున్నాను. ఇది చూడండి పూరీలు అనేది ఎట్లా పొరలు పొరలుగా 3 పొరలు వచ్చింది. అది ఫస్ట్ చనాతో టేస్ట్ చేస్తున్నాను, చాలా బాగుంది. మంచిగా ఆ ఫ్లేవర్ అనేది ఆమ్చూర్ అది ఆ పులుపు కారం అనేది చాలా మంచి ట్యాంగీ ఫ్లేవర్ వస్తుందన్నమాట. నెక్స్ట్ అనేది మనకి హల్వా. సో ఆ గీ ఫ్లేవర్ అనేది మంచి ఏ పుల్లారెడ్డి షాప్లో వెళ్ళినా కూడా మనకు దొరకదన్నమాట. ఇంట్లో చేసుకున్న ఆ కమ్మతనం అనేది, హ్యాపీనెస్ అనేది ఇదండి మన నవరాత్రి స్పెషల్ చనా హల్వా పూరి. సో ఇది మన స్పెషల్ అనమాట, ఈరోజు స్పెషల్. సో మళ్ళీ మిమ్మల్ని ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.